పర్యాటక రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సంస్థను, మాదాపూర్లోని శిల్పారామంను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. నిధంలోని అకాడమిక్ బ్లాక్లోని క్లాస్ రూమ్లు, కిచెన్, బేకరీ, ట్రైనీ రెస్టారెంట్, మాక్ రూమ్ ను పరిశీలించారు మంత్రి జూపల్లి. టూరిజం కోసం వివిధ దేశాల నుంచి వచ్చే వాళ్లకు ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ వాళ్లకు పూర్తిగా అర్థమయ్యే విధంగా, అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయము, గొప్ప పురాతన కట్టడాలు ఉన్నాయి, మాన్యుమెంట్స్ ఉన్నాయి, హెరిటేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, హిస్టారికల్ హిస్టరీ ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి. సో వాటి చరిత్రను కూడా చెప్పే విధంగా, ఆ చరిత్రను తెలిపే విధంగా, అట్లాగే ఈ భాష ద్వారా వాళ్లకు టోటల్గా దాని బ్యాక్గ్రౌండ్ చెప్పే విధంగా వీటన్ని కంబైన్ చేస్తూ, కొత్త కోర్సును యాడ్ చేస్తూ, నిరుద్యోగ యువతకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం కల్పిస్తూ, సేమ్ టైం టూరిజం ప్రమోషన్ పెంచుతూ, తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం చేసి సెల్ఫ్ సఫిషియెంట్గా అయ్యే విధంగా, ప్రభుత్వం పైన ఆధారపడకుండా, డిపెండ్ కాకుండా ఈ యొక్క రాష్ట్ర ఆదాయాన్ని టూరిజం ద్వారా పెంచే కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇలా ప్రపంచంలో చూస్తే ఏమీ లేనటువంటి, కేవలం ఇసుక తిన్నెలు ఉన్నటువంటి దేశాలు, అసలు మట్టి కూడా లేదు, నీళ్లు కూడా లేని ప్రాంతాల్లో, ఆయిల్ లేని ప్రాంతాల్లో ఇలా టూరిజమే ప్రధాన ఆదాయ వనరుగా ప్రపంచ ఖ్యాతిని గడిస్తున్నటువంటి, ప్రపంచ పర్యాటకులు ఆకర్షిస్తున్నటువంటి, అది సింగపూర్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, చాలా ఉన్నాయి, ఇట్లా మలేషియా కావచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ టూరిజం శాఖను బలోపేతం చేస్తూ ప్రపంచ పర్యాటకులు రప్పించే దానిలో భాగంగా అటు